నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. థియేటర్ల వద్ద అభిమానుల హంగామా కూడా మొదలుపెట్టారు. కటౌట్లు కట్టారు. బాలయ్య పోస్టర్లకు పాలాభిషేకాలు కూడా మొదలు పెట్టేశారు. అయితే మరికొన్ని నిమిషాలలో ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి అనగా చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. అఖండ 2 రిలీజ్ వాయిదాని ప్రకటించారు. ఎరోస్ సంస్థతో ఆర్థిక వ్యవహారాలు, వివాదాల కారణంగా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది. అఖండ 2 రిలీజ్ వాయిదా పడటం అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. కారణాలు ఏవైనా అఖండ 2 చిత్రానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది. ఈ చిత్ర బడ్జెట్ రికవరీ కావాలంటే సోలో రిలీజ్ లేదా హిట్ టాక్ వల్ల మాత్రమే సాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. డిసెంబర్ 5 ముగిసింది కాబట్టి ఇప్పుడు నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ 12న లేదా డిసెంబర్ 25న రిలీజ్ అంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 25న అయితే అవతార్ 3తో పోటీ పడాల్సి ఉంటుంది. అభిమానులైతే అఖండ 2ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అఖండ 2 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే చాలా సమస్యలున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి బెర్తులన్నీ ప్రభాస్ నుంచి రాజాసాబ్, అలాగే చిరంజీవి నుంచి మనశంకర వరప్రసాద్ గారు అనే చిత్రాలు ఖరారు చేసుకున్నాయి. బరిలో జననాయకుడు, పరాశక్తి లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ ఆల్రెడీ థియేటర్స్తో అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారట. ఇక మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి కూడా భారీగా థియేటర్స్ ఉండేలా డీల్ ముగిసినట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో బాలయ్య అఖండ 2 వస్తే ఎన్ని థియేటర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా కలెక్షన్స్ బాగానే వస్తాయి. అయితే ముందు నుంచే థియేటర్లు ఆక్యుపై చేసుకొని ఉండాలి. అఖండ 2 సడన్ గా సంక్రాంతికి వస్తే ఆ చిత్రానికే నష్టం ఎక్కువ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే అఖండ 2 హిట్ కావాలంటే 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ చిత్రాలతో పోటీ పడి ఆ ఫీట్ సాధించడం కష్టమవుతుంది. సో అఖండ 2 వేరే రిలీజ్ డేట్ చూసుకోవడం బెటర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి నిర్మాతలు ఏం డిసైడ్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.